అండి గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదిగోండి బుజ్జిగడ అయితే రెడీ అయిపోయి వెళ్ళేది సివిల్ దాంట్లో రెడ్ కలర్ ఏమన్నారు, అందు గురించి ఆల్రెడీ రెడ్ కలర్ మీకు తెలిసిందే కదా ఉంది, అందు గురించి చేస్తాను. ఇంకా నీట్గా ఇలా తయారు చేస్తాను. ఆక్టోపస్ ఏది ఇదిగోండి డోరా బుజ్జి చూస్తున్నాడు, అందువల్ల ఆక్టోపస్ అంటున్నాడు. చాలా ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఆక్టోపస్ దగ్గర. ఉప్మా ఒకటి తినిపించాను, నేను గోధుమ ఒక ఉప్మా చేశాను. అది నిన్న వీడియో తీయలేదండి, కొంచెం నీరసంగా ఉంది, నిన్న తీయలేదు, ఇవాళ తీసుకున్నాను. ప్రాజెక్ట్ గురించి సిద్ధమైపోయి స్కూల్ బ్యాగ్ అయితే లేదు ఇవాళ, దీంట్లో ఏటైతే కట్టాను దద్దోజనం కట్టానండి. వాటర్ బాటిల్, స్నాక్స్, ఇంకా పేపర్స్ ఇవ్వండి రెడ్ ఇంకా రెడ్ గ్రీన్ ఇంకా ఇదొకటి డార్క్, మొత్తం ఈ మూడు మొత్తం 4 వేసి రెండు ఉంటాయి. దీంతోనే చేస్తారండి, ప్రాజెక్ట్ చేయిస్తారంట పిల్లలకంట. ఇంక ఇక్కడ వెళ్ళాక ఇంట్లో పని అంతా ఎత్తి పెట్టుకొని ఇంకా దేవుడికి దీపం అయితే పెట్టుకోవాలి. దాని పూలు కూడా తెంపేసి రెడీ ఉంచుకున్నాను. ఇక్కడ కొంచెం మొత్తం క్లీనింగ్ చేసుకొని పెడతాను. నేను వేసాను, ఇదంతా కడిగేసి ఇది కూడా వేసాను. మెట్లు నా పొట్లు అయితే ఆవిడ పెట్టుకున్నారు, కడగమన్నారు పాపం ఆవిడ. ఇవాళ లాస్ట్ శనివారం కదా అనేసి కడగమన్నారు, కడిగేసాను, నీట్గా వేసుకున్నాను. అలాగా ఇంకా క్లైమేట్ చూడండి ఎంత మబ్బుల్లాగా ఉందో, గాలి వస్తే కానీ ఒక్కపోతలాగా ఉంటుంది మేఘాల వల్ల. నాకైతే పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూలు కూడా కొన్ని దొరికాయి, ఇవాళ ఎక్కువ ఏం లేవు, కొంచెమే ఉన్నాయి. ఇలాగ నీట్గా సర్ది పెట్టాను, పూలు దేపం పెట్టాను. ఇవాళ లాస్ట్ శనివారం కదా, అందుకు తులసిగా తీసుకున్నారు, ఎక్కువ ఏం లేవు. అందుగురించి దొరికిన వాటితోనే దేవుడికి పెట్టాను నేను. ఇంకా ఇప్పుడు టిఫిన్ చేయడమే, రాత్రి ఉప్మా చేసుకుని ఉంది, కొంచెం వేడి చేసుకొని అలాగా మంచి సినిమా వస్తుంది. అది కూడా స్టార్ గోల్డ్లో వస్తుంది. ఏం సినిమా అంటే ఎస్పి పరశురామ్ సినిమా వస్తుంది. హ్యాపీగా చూసుకుంటూ తింటూ ఉంటాను. ఇంకా వంట చేసే పని కూడా లేదండి, ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్న బుజ్జిగడ కొన్ని అన్నం ఉంది. ఇంకేంటంటే వీళ్ళు క్యారేజ్ కూడా వద్దనేసారు, హడావిడికి వెళ్ళిపోయారు. నిన్న లేట్ అయిపోయింది లేకడం, పొద్దున్న లేట్ అయిపోయింది లేకడం, వంట కూడా అవ్వలేదు. సరే అక్కడ తినేస్తామన్నారు, హ్యాపీ. ఇంకేంటంటే అన్నమే ఉంది, కూర ఏం లేదు. ఏదైనా అప్పడమో లేకపోతే పిండోడలు సారి తినకూడదు, శనివారం కదా. అలాగే మన సమోసాలు వస్తాయి కదా కొనుక్కుంటాను, లేదంటే ఒక బంగాళదుంప ఫ్రై కూర అయినా చేసుకొని చక్క పెరిగేసుకొని తినేసాను. ప్రస్తుతానికైతే కొంచెం వేడిగా హీట్ చేసుకుని ఉప్మా తినాలని ఫిక్స్ అయిపోయాను. ఇది అయిపోయింది. చాలా అంటే చాలా మంచి సినిమా వస్తుంది, శ్రీ వెంకటేశ మహాత్యం అనేసి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు, ఎంత కొత్త వచ్చినా పాతవంత మించినవి ఏముండవు. అందు గురించి ఇక చూస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది, ఇంట్రెస్ట్గా చూస్తున్నాను. ఎంత హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా చూస్తున్నాను, ఎందుకంటే బుజ్జిగాడు స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి కొద్దిగా ప్రశాంతంగా చూస్తున్నాను. లేకపోతే చూడనివ్వడాడు, ఎంతకన్నా బొమ్మలు వేస్తాడు. సరేలే ఆడికి ఎందుకు బాధ పెట్టాలని నేను ఊరుకుని పోతాను తప్పించి, ఇది ఎలాగ ఏడుస్తూ ఉంటాడు, ఎందుకు ఆడికి ఇది చేయాలని నాకు ఇష్టపడదు. అందుగురించి ఆడి అలాగే స్కూల్కి వెళ్ళాడు. ఈ నెపం మీద హాయి చూసుకోవచ్చని చూస్తున్నాను. మీకు ఎవరికి నచ్చితే కామెంట్ చేయండి, పాతవి ఎంతమందికి నచ్చుతాయి, కొత్తవి ఎంతమందికి నచ్చుతాయి చిన్న కామెంట్ చేయండి. ఏమొచ్చి 3:30 అయింది, నా బుజ్జిగాడు అయితే వచ్చేసాడు. తీద్దాం వచ్చాడు. ప్రాజెక్ట్ ఏదో చేసి పెట్టాడండి, ఇది ఏంటో నాకు అయితే అర్థం కావట్లేదు. ఏటో ఉంది, యాపిల్ టైప్లో ఉంది. ఏంటి ఇది? ఏడ్ చేశాను నేను అక్కడ స్కూల్లో. కరెక్ట్గా 5:30 అవుతుందండి. గొండు మొత్తం క్లీనింగ్ చేసి నీట్గా ముగ్గులని పెట్టాను గ్యాస్ పొయ్యికి. ఇంకా నా గురించి టీ పెట్టుకుంటున్నాను, ఇప్పుడే పెట్టానండి, డికాషన్ దిగలేదు ఇంకా. ఇటువైపు అయితే మా ఆయన కిందకిలే శాండ్విచ్ చేయమన్నారు, కొంచెం మిగిలింది. ఉల్లిపాయలు టొమాటోలు దాంట్లో కొంచెం మిక్చర్ వేసి ఉల్లిపాయ వేసి శాండ్విచ్ అది కొంచెం మిక్చర్ టైప్లో చేసుకున్నాను, కొద్దిగా స్పైసీగా తింటాననేసి. అయిపోయింది. బుజ్జిగడికి కొంచెం రస్కులు కొంచెం టీ ఇచ్చాను, నేను కొంచెం తాగుతున్నాను. మా ఆయనతో బయటకు వెళ్ళారు, మరి ఎక్కడికి వెళ్ళారు ఏమో తెలీదు. వస్తానన్నారు, ఇంతవరకు బయట తీసుకున్నాను. బయటకంటే ఎక్కడికో కాదు, ఇంకా రేపటి నుండి తిన్నాం కదా ఒక 15 రోజులని కొంచెం పానీపూరి కొంచెం చాటు ఒక ఏదో నాకు నచ్చిన ఐటెం కొనేసిమ్మన్నాను. ఇంతవరకు బయటికి రాలేదు. కరెక్ట్గా నాకు తెలిసిన మటుకి 8:30 ఇంచుమించుకి 9 అయిపోద్ది. ఆ టైంలో ఏ షాపులో ఉండవు, అయ్యో మర్చిపోయినవి అంటారు. అదే మనకి అదే తెలుసుంటే వెళ్తాను, నాకు తెలియదని కాదు. వెళ్ళిన చుట్టాలు కేక్ అడుగుతున్నాడు, లేకపోతే ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు, ఆ భయంకి నేను వెళ్ళలేకపోతున్నాను. లేకపోతే నాకు భయం లేదు, నేను ఎలాగ డబ్బులు ఉంచుతారు, ఇలాగ వెళ్తాను, అంతేముంది. హాయ్ చెప్పు. ఇప్పుడే నేనైతే దీపావళి పటాసులు కొనడానికి వచ్చాను. నా దగ్గర ఉన్న అయాన్ ఫైర్ వర్క్స్ దగ్గరికి వచ్చాము. చూడండి పెద్ద లైన్ ఉంది ఇంకా, ఎందుకంటే ఇక్కడ చాలా బ్రాండెడ్, చాలా బాగుంటాయి, గట్టిగా కాలుతాయి అని చెప్పేసి పెద్ద లైన్ ఉంది. ఇది తెలిసరికి మాకు ఒక అరగంట పడుతుంది.
చిలనార్ పాయింట్లో ఇది. ఇప్పుడే మా ఇంటికి అయితే మందుగుండు సామాన్లు అయితే వస్తే చూడండి, బుజ్జిగాడు ఎంత హైట్ ఉన్నాడు, అంత హైట్ అని నిలిచి పెట్టినాడు పక్కకిలుగా. ఎలాగ నిలిచి పట్టుకో, అది సభాష్. ఊరికా ఎప్పుడు చూసినా అడుకుని ఉంటా. ఎన్నోటోనే ఇంకా ఉన్నాయి సంచిలోనే, ఇంకా అవి నీటికి తీసి అన్ని చూపెడతాం. వావ్, చాలా ఉన్నాయి, మొత్తం తీసి మొత్తం చూపెడతాను. ఎన్నోటి ఉన్నాయో నాకు చూస్తుంటే ఎప్పుడెప్పుడు కాల్చింది మన్నట్టుగా ఉంటుంది అని. చాలా ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్ చేస్తాడు బుజ్జిగాడు. మేము రెడీ అయిపోయాము, మా ఆయన నేను బుజ్జిగాడు ఇంకా బయటకి రెడీ అయిపోయాము. వెళ్తున్నాం, ఎక్కడికెక్కడ తిప్పుతారో చూడాలి. ఇంకా గో బయటికి. ఇదిగోండి, ఇప్పుడే మేమైతే గోపాలపట్నం దగ్గర ఉన్న టేస్టీ ఈట్స్ రెస్టారెంట్కి అయితే వచ్చాం. నవే ఏమో చాలా రోజుల నుంచి పద అని అన్నది, మనం ఏమో ఉదయం నుంచి కలవరిస్తున్నాడు. పద తిందాం హోటల్ అని. సో అందుకోసం వెళ్తున్నాము. అదే మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు. ఇంకేది అయితే ఇంకా మెనూ కార్డ్ అయితే చూస్తున్నారు. బుజ్జిగడు కూడా ఎప్పుడెప్పుడు చూద్దామని ఎక్సైట్గా చూస్తున్నారు. కావాలమని ఒక బుక్క ఎవరు లేరండి, అక్కడ చిన్న ఫ్యామిలీ ఉంది, మేమే. ఇదిగోండి మనవి అయితే స్టార్ట్ చేస్తుంది. వర్షం ఒక పక్క, వెజ్ బేబీ కార్న్, చిల్లీ బేబీ కార్న్ ఒక పక్క. వేడిగా ఉంది నవే. వాళ్ళేమో చిల్లీ బేబీ కార్న్ తింటున్నారు, నాకేమో ఇడ్లీ కొనేసి ఇచ్చారు. ఇదేమి గ్రహచారము మరీ దారుణము. నాకేమో సాంబార్ ఇడ్లీ అంట, నవీకేమో చిల్లీ వెజ్ బేబీ కార్న్ అంట. చూడండి వాళ్ళిద్దరు కూడా ఉప్పు అనుకొని తినేస్తాను, కానీ నాకు ఒక్క ముక్క పెట్టట్లేదు వీళ్ళిద్దరు. మళ్ళీ నవ్వుతుంది అలాగంటే. చపాతీ విత్ కుర్మా కర్రీతో దద్దలాడించేస్తాను, గ్యాప్ ఇవ్వట్లేదు. ఇదిగోండి 2 ప్లేట్లు స్టార్టర్స్ అవగొట్టారు. చపాతీ ఇప్పుడు అవగొట్టేస్తున్నారు. ఏంటంటే కార్తీక మాసం ఎల్లుండి నుంచి కదా, ఇప్పుడు తినకపోతే ఇంకెప్పుడు తింటామంటారు. నాకు మాత్రం సాంబార్ ఇడ్లీ కొనిపించి ఇచ్చింది, చూసారా. అలాగంటే మాత్రం ఆనట్లేదు మనిషి. దాని సంగతి నాకు సాంబార్ ఇడ్లీ ఇప్పించావు, మీరు స్టార్టర్స్ ఇవన్నీ తినేసారు. ఏమనంటే ఇప్పుడు అలా చెప్పేస్తున్న వీడియో తీసేసరికి. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి, సరదాగా అలా తిరిగేసి నాకు నచ్చింది కొనేసారు, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా బుజ్జిగడికి మంచి నిద్ర వస్తుంది, అందుగురించి కిచెన్లో లైట్ వేసుకొని మరీ గుడ్ నైట్ చెప్తున్నాను. మా ఆయన కూడా కొంచెం మోగాలను చేస్తున్నారు, పడుకుని పోతారు. ఇంకా మేమే పడుకుని పడమే. కొంచెం నాకు కూడా తలనొప్పిగా ఉంది, ఎందుకో సడన్గా వస్తుంది. నాకు పడుకుని లెగిస్తేనే కొంచెం తలనొప్పి తగ్గుతుంది. ఇంకా చపాతీ స్టాజెస్ చాలా అంటే చాలా బాగున్నాయి, సింపుల్గా ఉన్న నీట్గా ఉంది హోటల్. వర్షం పడుతున్నప్పుడు తింటుంటే అబ్బబ్బబ్బలే సరదా అనిపించింది. మళ్ళీ తినం కదా 15 రోజులు ఉంది, వాళ్ళు తినాలనిపించింది. ఆ 15 రోజులు ఒక సంవత్సరం లాగా అయిపోద్ది నాకైతే, అందుగురించి వాళ్ళు కొనిపించి తినేసాను. రేపేదో కొద్దిగా మంచి వెరైటీగా ఏదో వండుకొని తినేస్తే ఒక పని అయిపోద్ది ఇంట్లోనే. మళ్ళీ సోమవారం నుంచి బంద్, మాకు పున్నమైనంత వరకు ఏమీ తినం మేమైతే. తర్వాత నుంచి తినేస్తాను. ఉల్లిపాయలు తింటే లేకపోతే లేదు, అలాగా 2 విధాలుగా 50-50. ఇంకా రేపు ఇంకా ప్రమిదలు కొనాలి, తర్వాత ఇంకేంటి క్యాండిల్స్ కొనాలి. ఎందుకంటే మన దీపాలు వెలిగించినప్పుడు, దీప సామాన్లు వెలిగించినప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా మన క్యాండిల్స్ ఉన్నాయనుకోండి నీట్గా వెలిగించుకోవచ్చు. ఇంకా అంతే. ఇప్పుడు మా తోటకోళ్ళు అదే మా సరిలో ఇచ్చిన ప్రమిదలు, వాటర్ ప్రమిదలు కూడా చూడాలి, చెక్ చేయాలి వెలుగుతున్నాయా లేవనేసి. చాలా రోజులు తెచ్చేసి ఆ వెలుగుతున్నాయని చెక్ చేసుకోవాలి. తర్వాత అప్పుడప్పుడు మా అన్నయ్య గురించి పెళ్ళికి లైటింగ్ సెట్ ఒకటి కొన్నాను, అది అలా వాడని అనేసారు, వాడకపోతే పోద్ది కదా అనేసి మాకు వద్దు అనేసారు, అందుగురించి తెచ్చాను. ఇంకా మా రేపు ఫిక్స్ చేయమనాలి బయటికి గుమ్మానికి, అదొకటి ఉన్నాయి. మొత్తం 3-4 ప్రోగ్రాలు ఉన్నాయి రేపు. మా ఆయన నేను కలిసి అయితే వెళ్తాము, సరదాగా అలాగా ముగ్గురం కలిసి అలాగే వెళ్తాం. సరదాగా మాకు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చి అంతే స్టార్ట్ అయిపోద్ది. ఎల్లుండి కాల దీపావళి స్టార్ట్. మనకి అందరూ ఎంజాయ్ చేయండి, జాగ్రత్తగా ఉండండి. క్రాకర్స్ దగ్గర పిల్లలకి జాగ్రత్త చూసుకోండి, బాంబులు ఎక్కువ యూజ్ చేయకండి.
ఒకటి కాకరపోతుల వరకే ఓకే, కానీ పెద్ద పెద్ద బాంబులని యూజ్ చేస్తే అలా చిన్నవి కాబట్టి చెవులు కర్ణబేర్లు తెగిపోయే ప్రమాదాలు ఉంటాయి కాబట్టి ఇలా చెప్తున్నాను. తప్పుగా అనుకోకండి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? ఈ వ్లాగ్ కూడా ఇక్కడ థ్యాంక్ చేసేది. మా వీడియో నచ్చినట్టుగా లైక్ అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోలో కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్.